లీ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 58 మినిట్స్ తో ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీ స్టార్ట్ చేయడం అయితే కొంచెం బాగా స్టార్ట్ చేస్తారు. అంటే లీ మిల్లర్ గతం ఏంటి అన్నట్టుగా స్టార్ట్ చేస్తారు. చెప్పడం మర్చిపోయాను గైస్, ఇది ఒక రియల్ స్టోరీ అంట. రియల్ స్టోరీ మీద బేస్ అయి తీసుకున్నారు. మూవీ టైం లైన్ కూడా 1930 అండ్ 1957 ఆ మధ్యలో జరుగుతూ ఉంటుంది. ఇంకా మూవీలో స్టార్ట్ అయ్యే ఒక హాఫ్ అన్ అవర్ గైస్, నేనైతే ఆశ్చర్యపోయా. అంటే మూవీ స్టోరీ ఒకటి ఉంటుంది అనమాట. కాకపోతే స్టార్టింగ్ జరిగేది మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. స్టార్టింగ్ లో ఒక హాఫ్ అన్ అవర్ లో ఏంటంటే ఓన్లీ 18+ వెళ్తా ఉంటుంది. లిటరల్లీ స్టార్టింగ్ లో సీన్స్ ఏంటంటే చాలా ఇదిగా ఉంటాయి. అందువల్ల అయితే కొంచెం డిస్టర్బ్ కూడా చేస్తాయి మనల్ని అయితే. కాకపోతే ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మూవీ స్టోరీ మొత్తం చేంజ్ అయ్యింది గైస్. ఈ స్టార్టింగ్ లో హాఫ్ అన్ అవర్ కి దాని తర్వాత దానికి అసలు సంబంధం అంటే సంబంధమే ఉండదు. స్టార్టింగ్ లో ఏంటంటే మన హీరోయిన్ మోడల్ ఫోటోగ్రఫీ అంటూ రొమాన్స్ అంటూ అలా వెళ్తా ఉంటుంది స్టోరీ మొత్తం. హాఫ్ అన్ అవర్ తర్వాత ఏంటంటే వరల్డ్ వార్, న్యూస్ అలా వెళ్తా ఉంటుంది స్టోరీ. లిటరలీ మామ, ఈ వార్ స్టోరీ ఏదైతే ఉందో అదైతే నాకైతే చాలా అంటే చాలా ల్యాక్ చేశారా అనిపించింది. అసలుకి ఏంటంటే మూవీలో మనకి ఏది చూపించాలో అది చూపించారు అనమాట. అసలు మన హీరోయిన్ ఏంటంటే న్యూస్ రిపోర్టర్. అసలు అది చూపించకుండా ఏది పడితే అది చూపిస్తా ఉంటారు. వైఫ్ అంటారు, హస్బెండ్ అంటారు, మళ్ళీ ఫోటోగ్రఫీ అంటారు, ఏది పడితే చేస్తూ ఉంటారు. అంటే మూవీలో మన హీరోయిన్ ఏం చేస్తుందా అనేసి ఒక పర్ఫెక్ట్ వేలో వెళ్తారనమాట. ఎలా పడితే అలా తీసుకువెళ్తా ఉంటారు. ఇంకొకటి ఏంటంటే మూవీలో మెయిన్ థింగ్ డబ్బింగ్. ఈ డబ్బింగ్ ఏదైతే ఉందో అదైతే వరస్ట్ అంటే వరస్ట్ గా ఉంది. లిటరల్లీ మామ 10 నిమిషాలేమో తెలుగు డబ్బింగ్ ఉంటుంది, ఇంకో 10 నిమిషాలేమో ఇంగ్లీష్ డబ్బింగ్ ఉంటుంది, ఇంకో 10 నిమిషాలేమో తమిళ్ డబ్బింగ్ ఉంటుంది. ఈ డబ్బింగ్ ఏదైతే ఉందో అదైతే పెద్ద అంటే పెద్ద చిరాకు తెప్పించింది నాకైతే. చేస్తే పర్ఫెక్ట్ గా డబ్బింగ్ చేయండి, లేకపోతే చేయకండి. మూవీలో పర్ఫెక్ట్ గా డబ్బింగ్ లేకపోతే లిటరల్లీ ఇరిటేషన్ వస్తుంది ఎవరికైనా సరే. ఈ డబ్బింగ్ అనుకుంటే మూవీలో స్టోరీ కూడా తెగబగ చేస్తా ఉంటారు. ఆ స్టోరీ కూడా ఎలా పెడితే అలా వెళ్తా ఉంటది సంబంధం లేకుండా. అసలు మూవీలో వార్ జరుగుతుందంటారు, అసలు నాకైతే వార్ జరుగుతున్నట్టే అనిపించలా. అసలు మూవీలో వారే చూపించరు మనకైతే, ఏదో 1 or 2 సీన్స్ లో చూపిస్తారు. అది కూడా మరీ అంత గొప్పగా ఏం చూపించరు, అలా వచ్చి అలా వెళ్తుంది అంతే. అసలు మూవీలో వార్లే చూపించరు. కాకపోతే మన హీరోని ఏదో రాసేస్తా ఉంటది. అసలు వార్లు ఎక్కడ జరుగుతున్నాయో ఏమో, మరి ఏం రాస్తుందో ఏమో, మరి ఆమెకే తెలియాలి మరి. కాకపోతే ఏంటంటే స్టార్టింగ్ లో మన హీరోయిన్ మోడల్ గా ఉన్నప్పుడు అక్కడైతే కొంచెం బాగుంది కానీ స్టోరీ అయితే కొంచెం పర్ఫెక్ట్ గా వెళ్ళింది. ఇది ఒక రియల్ స్టోరీ అనుకున్నప్పుడు దాన్ని కొంచెం బాగా చూపించాల్సింది. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే మిల్లర్లీ మోడల్ నుంచి ఆర్మీ జోన్కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది, తను ఏం చేసింది అనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్, అసలు అంటే అసలు చూడకూడదు. స్టార్టింగ్ లో అయితే ఖచ్చితంగా డిస్టర్బ్ చేస్తుంది, దాని తర్వాత అయితే మరీ అంతే ఉండదు, కానీ స్టార్టింగ్ లో అయితే ఖచ్చితంగా డిస్టర్బ్ చేస్తుంది. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్ ఇవన్నీ నార్మల్ గా ఉన్నాయి గైస్, పర్లేదు. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్. మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.